స్టార్ ప్రొడ్యూసింగ్ కేవీఎన్ కంపెనీతో అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్. అందులో చిరు ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, పాన్ ఇండియా మార్కెట్లో యష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి రామ్ రావిపూడి కాంబో సంగతి ఏంటి? ఇంతకీ అనిల్ నెక్స్ట్ మూవీ ఎవరితో? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతూ హిట్ మిషన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు తన రేంజ్ అంతకంతకంత పెంచుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్లో ఒకరిగా ఎదిగారు. కామెడీ, ఎమోషన్, కలర్ఫుల్ ప్రెజెంటేషన్ ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అదే ఎనర్జీతో మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు కూడా ఇప్పటికే భారీ హైప్ సృష్టిస్తుంది. చిరంజీవి అనిల్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పుట్టుకొస్తున్నాయి. ఆదివారంతో 43 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఆయన బర్త్డే సందర్భంగా సౌత్ లో ప్రస్తుతం భారీ నిర్మాణ సంస్థలో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్స్ అండ్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అనిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విష్ చేస్తూ అవర్ విజనరీ డైరెక్టర్ ఈస్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ అస్ ఫర్ ఏ మ్యాసివ్ ప్రాజెక్ట్ సూన్ అని కూడా హింట్ ఇచ్చింది. దీంతో అనిల్ కేవీఎన్ కాంబో 100% కన్ఫర్మ్ అయినట్లే. అయితే ఈ భారీ ప్రాజెక్టులో ఏ స్టార్ హీరో నటించబోతున్నారనేది ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. యంగ్ స్టార్ల నుంచి పాన్ ఇండియా హీరోల వరకు అనేక పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి స్టైల్కి తగిన స్టార్ కాస్టింగ్ కోసం నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే ఈ అప్డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంతకుముందు చేసినట్లుగానే ఈ ప్రాజెక్ట్ కూడా ఫ్యామిలీ, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ మేళవించినటువంటి ఎంటర్టైన్మెంట్గా కానుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ ప్రస్తుతం సౌత్లో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తుంది. చిరంజీవి, బాబీ మూవీతో పాటు యష్తో ఓ మూవీని కూడా నిర్మిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో కూడా ఓ మూవీ తీయనున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నటువంటి ఈ సినిమాను తీస్తున్నట్లు కూడా అఫీషియల్గానే అనౌన్స్ చేసింది. అయితే ఈ సిచ్యువేషన్లోనే అనిల్ రావిపూడితో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు కూడా కేవీఎన్ ప్రొడక్షన్ అనౌన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలా వరుస భారీ ప్రాజెక్టులతో కేవీఎన్ ప్రొడక్షన్స్ దక్షిణాదిలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా అత్యంత ప్రభావవంతమైనటువంటి నిర్మాణ సంస్థగా కూడా ఎదుగుతుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి చేరడంతో ఈ బ్యానర్ నుంచి వచ్చేటువంటి సినిమా ఖచ్చితంగా భారీ అంచనాలు తెచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో రామ్ సినిమా కూడా ఉందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే అనిల్ రావిపూడి అండ్ రామ్ సినిమాలో అంటే వీళ్ళిద్దరు ఎప్పుడో ఇండస్ట్రీకి రాకముందు నుంచే రైటర్గా ఉన్నప్పటి నుంచే అనిల్ అండ్ రామ్ మంచి ఫ్రెండ్స్. అయితే ఈ గ్యాప్లోనే రాజా ది గ్రేట్ సినిమా కూడా డెఫినెట్గా రామ్ తోటి చేయాల్సింది. బట్ కాకపోతే అది కొంచెం అటు ఇటు అవుతుందన్న ప్రాబ్లం తోటి అండ్ మాస్ మహారాజా రవితేజ తోటి కూడా ఆ ప్రాజెక్ట్ అయితే లాక్ అయింది. అండ్ దాని తర్వాత కూడా హైపర్ తర్వాత అలాంటి జోనరా కొట్టొస్తే అది కూడా కొంచెం సింక్ అవ్వలేదు. బట్ అలా ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి తర్వాత చేద్దాం అనుకున్నారు. బట్ దీని తర్వాత అంటే మనశంకర్ వరప్రసాద్ తర్వాత రామ్ తోటి సినిమా చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. బట్ మరి ఆ సినిమానే కేవీఎన్ ప్రొడక్షన్ కంపెనీతో తీస్తున్నారా, లేదంటే ఇన్ కేసు ఇంకా వేరే ఏదైనా హీరోని ట్రై చేస్తున్నారని తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తుంది. బట్ కాకపోతే ఇందులో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దిల్ రాజు తోటి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. అయితే అనిల్ రావిపూడి ఆ దిల్ రాజు కాంబో డెఫినెట్గా పక్కాగా అది ఒక ప్లాన్ చేసి పెట్టారు. అందుకోసమే స్క్రిప్ట్ కూడా డెఫినెట్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏదైతే భగవంత్ కేసరి సినిమా ఉందో అలాంటి తరహాలోనే అనిల్ రావిపూడి అండ్ పవర్ స్టార్ సినిమా ఉండబోతుందని కూడా చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బట్ అది మరి పవన్ తోటి ఉంటుందా, లేకపోతే రామ్ తోటి ఉంటుందా, ఎవరితోటి ఉంటుందని తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తుంది. బట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అయితే యష్ తోటి కూడా అంటున్నారు. బట్ యష్ తోటి అయితే డెఫినెట్గా టాక్సిక్ జరుగుతుంది. దాని తర్వాత రామాయణ్, ఇలా చాలా రోజుల వరకు యష్ బిజీగా ఉన్నారు. బట్ సౌత్లో మాత్రం డెఫినెట్గా తెలుగు సంబంధించే అనిల్ డైరెక్ట్ చేయబోతున్నారు. అది పవర్ స్టార్ ఆర్ రామ్ ఇద్దరినే అన్న కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది మేబీ ఇన్ కేసు ఏదైనా పాన్ ఇండియా హీరోకి వెళ్తుందా లేకపోతే ఏందా తెలియదు, కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఈ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా బర్త్డే గిఫ్ట్ సందర్భంగా మెగాస్టార్ తోటి దిగినటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబట్టి మేబీ ఇంకొక ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు అనే ఛాన్స్ కూడా, లేకపోతే ఏదైతే శ్రీకాంత్ వదిలా మెగాస్టార్ ప్రాజెక్ట్ ఉందో దాని తర్వాత మళ్ళీ అనిల్ తోటి జత కట్టే ఛాన్స్ కూడా లేకపోలేదని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ మనశంకర్ వరప్రసాద్ గారు రిజల్ట్ మీద నెక్స్ట్ సినిమా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో మరి ఈ కాంబోస్ పై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.